అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 29 లవ్ బైట్. ఇక స్టోరీలోకి వెళ్తే, నేను చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నానని నా మీద దొంగతనం నేరం వేశారు. ఇప్పుడు ఒక చిన్న సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేయాలా అని సూపర్ మార్కెట్ ఓనర్ను నిలదీసింది హాస్ని. తన వల్ల జరిగిన మిస్టేక్కు సిగ్గుపడుతూ తలదించుకున్నాడు ఓనర్. కార్ దగ్గరికి వెళ్తున్న విరాట్తో, మీకు చెప్పకుండా వచ్చానని పనిష్మెంట్ ఇస్తారా అని అడిగింది హాస్ని. రూల్స్ ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ తప్పనిసరి అన్నాడు విరాట్. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, వాంటెడ్గా మిస్టేక్ చేయలేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది అని కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ చెప్పింది హాస్ని. బాధగా ఉన్న హాస్ని ముఖం చూసి జాలి వేసిన విరాట్ ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకొని, డోంట్ వరీ హాస్ని, మీ నాన్నగారు స్పృహలోకి వచ్చారు అని నిదానంగా చెప్పారు. మీరు నిజమే చెప్తున్నారా? నన్ను కన్విన్స్ చేయాలని అబద్ధం చెప్పట్లేదు కదా అని నమ్మలేనట్లు అడిగింది హాస్ని. నిజమే చెప్తున్నాను, నీకు నమ్మకం కలగకపోతే ఇప్పుడే వెళ్దాము అంటే ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు విరాట్. రిసెప్షన్లో రూమ్ నెంబర్ కనుక్కొని ఫాస్ట్గా అక్కడికి చేరుకున్న హాస్నికి బెడ్ మీద ముఖానికి ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేని తండ్రి కనిపించడంతో షాక్ అయిపోయింది. అదేంటి విరాట్ గారు, మా నాన్న స్పృహలోకి వచ్చారని చెప్పారు, ఇక్కడ చూస్తే ఇంకా పడుకొనే ఉన్నారు అంటే నాకు అబద్ధం చెప్పారా అని గట్టిగా అరుస్తూ ఆవేశంతో ఊగిపోయింది హాస్ని. విరాట్ చెప్పకముందే, పేషెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు మేడం, కాస్త సైలెంట్గా ఉండండి, మీ ఫాదర్ ఇంతకుముందు కళ్ళు తెరిచారు, టాబ్లెట్స్ మత్తుకు నిద్రపోతున్నారు అని చెప్పింది నర్సు. సారీ సిస్టర్, ఏదో కంగారులో అలా రియాక్ట్ అయ్యాను అని ఆమెకు చెప్పి విరాట్ వైపు తిరిగి, ఐఎమ్ వెరీ సారీ, ఆవేశంతో నోరు జారాను అని ఫీల్ అవుతూ చెప్పింది హాస్ని. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ ఆమెతో కలిసి బలరాం బెడ్ దగ్గరికి నడిచాడు విరాట్. అదే సమయంలో వాష్రూమ్ నుండి నాప్కిన్ దడికి తీసుకొచ్చి సున్నితంగా బలరాం ముఖమంతా క్లీన్ చేస్తున్న మహేశ్వర్ని చూసిన హాస్నికి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఇలాగే ఉంటుందా అని అనిపించింది. చేస్తున్న పని కంప్లీట్ అవ్వడంతో తలెత్తిన మహేశ్వరి ఎంట్రన్స్లో ఉన్న హాస్ని విరాట్లను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అరే హాస్ని, వచ్చి ఎంతసేపు అయింది? హలో విఆర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని ఫార్మాలిటీగా చెప్పింది మహేశ్వరి. ఆమె మాటలకి విరాట్ రెస్పాన్స్ రాలేదు. కానీ హాస్ని మాత్రం, నాన్నగారికి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది. డోంట్ వరీ, మీ నాన్నగారు బాగానే ఉన్నారు, ఇంకో 2 గంటల్లో స్పృహలోకి వస్తారు, వాకేమీ లేకపోతే ఇక్కడే ఉండు, లేచాక హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది మహేశ్వరి. యాక్సిడెంట్ ఎలా అయింది అని అడిగిన హాస్నితో, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటే దారిలో కార్ టైర్ బ్లాస్ట్ అయ్యిందట, చాలా రోజుల నుండి సర్వీసింగ్ చేయించకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులో ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పింది మహేశ్వరి. కార్ రెగ్యులర్గా సర్వీస్ చేయిస్తారు కదా అని అనుమానంగా చూసింది హాస్ని. డ్రైవర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాడని మీ నాన్నగారు నెగ్లెక్ట్ చేశారు, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా అదే, మన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డారు అని ఎర్రబడ్డ కళ్ళతో చూసింది మహేశ్వరి. మొదటిసారి మహేశ్వరి కళ్ళల్లో అలాంటి ఎమోషన్ చూసిన హాస్నికి చాలేసింది. బట్ ఆ ఫీలింగ్ని ఇగ్నోర్ చేస్తూ, ఇతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నువ్వే చెప్పు హాస్ని అని తన డిసిషన్ అడిగాడు విరాట్. అతను తప్పు చేశాడని నేను చేస్తే ఇద్దరి మధ్య తేడా ఏముంది? అతని జీవితం మీద దెబ్బ కొట్టినంత మాత్రాన నేను పడ్డ అవమానం పోతుందా? ఈ విషయం ఇక్కడితోనే వదిలేయండి అని చెప్పింది హాస్ని. విన్నావు కదా, నిజం తెలుసుకునే ఛాన్స్ ఉండి కూడా నువ్వు తప్పు చేశావు, కానీ తను నిన్ను పనిష్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా వదిలేసింది, అది నీకు తనకున్న తేడా, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయకు అని చెప్పి ఆమెను తీసుకొని బయటకు వచ్చాడు విరాట్. టైం అవుతుంది, నేను వెళ్తున్నాను, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి అని తండ్రి వైపు దిగులుగా చూసింది హాస్ని. డోంట్ వరీ, నీకు తండ్రి మాత్రమే కాదు, నాకు హస్బెండ్ కూడా, ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని చెప్పింది మహేశ్వరి. ఆమె వైపు సీరియస్గా చూసి విరాట్తో కలిసి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. కార్ దగ్గరికి వెళ్తున్న విరాట్కు ఎదురొచ్చిన అసిస్టెంట్ దాస్ అప్పటికే హాస్ని కారులో కూర్చోవడం చూసి, ఏమైనా తెలిసిందా అని దాస్ను సీరియస్గా అడిగాడు విరాట్. ఎస్ సార్, ఇది ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంట్, ఎవరో కావాలనే కార్ టైర్ లూజ్ చేశారు,
బట్ ఎవరు చేశారో ఇప్పటికీ తెలియట్లేదు. ఐ థింక్ అతనికి ఉన్న ఎనిమీస్లో ఎవరో ఒకరు వాంటెడ్గా పగ తీర్చుకోవడానికి ఇలా చేశారో అనిపిస్తోంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దాస్. అతని వైఫ్ మహేశ్వరి అండ్ డాటర్ హారతి మీద నాకు అనుమానంగా ఉంది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి అని ఆర్డర్ వేశాడు విరాట్. సార్, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేస్తారా అని అడిగాడు దాస్. ఆ తల్లి కూతుర్లు చాలా డేంజరస్. నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. ఇందాక హాస్నితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మహేశ్వరి ఎక్స్ప్రెషన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి హాస్నితో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు విరాట్. కాసేపటికి హాస్పిటల్కి వచ్చిన హారతి నేరుగా సోఫాలో కూర్చొని అతని వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. ఏమైంది బేబీ, మీ డాడీని ఎందుకు అలా చూస్తున్నావు అని తన బిహేవియర్కి కన్ఫ్యూజ్ అయ్యి అడిగింది మహేశ్వరి. డాడీకి ఇలా జరగడానికి కారణం నేనే అని చెప్పింది హారతి. ఏమంటున్నావు బేబీ అని షాక్గా అడిగింది మహేశ్వరి. నేను ప్లాన్ చేసి డాడీ కార్కి యాక్సిడెంట్ అయ్యేలా చేశాను అని తల్లి వైపు నిర్లక్ష్యంగా చూసింది హారతి. వెంటనే ఆమె నోరు మూసి కారిడార్లో ఒక కార్నర్కి లాక్కెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్నగారికి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అని కోపంగా అడిగింది స్టాప్ ఇట్ మామ్. మహా అయితే వీడొకడవుతాడు. నాకు బలరాంని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. సొంత కూతుర్ని ఒకలాగా, పెంచిన కూతుర్ని ఒకలాగా చూస్తాడు. విరాట్ విషయంలో నాకు హెల్ప్ చేసి ఉంటే ఈ గతి పట్టేది కాదు. కన్న కూతురు కోసం నాకు ద్రోహం చేశాడు. నీకు తెలుసా అమ్మా, ఆ రోజు రెస్టారెంట్లో హాస్ని కోసం విరాట్ నన్ను గార్డ్తో ఎలా కొట్టించాడో? ఆ రోజే హాస్నికి నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాను. దాని తండ్రి చేస్తే అది రోజు ఏడుస్తూ బ్రతుకుతుంది. అందుకే ఈ పని చేశాను. ఇదొక్కటే కాదు, ఇందాక సూపర్ మార్కెట్లో దాన్ని దొంగను చేశాను. టైంకి ఆ విరాట్ వచ్చి సేవ్ చేశాడు. లేదంటే ఈ పాటికి అవమానంతో సూసైడ్ చేసుకునే. అది చూసి నా మనసు చల్లబడేది అని చెప్పింది హారతి. షటప్ హారతి, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు నాతో ఒకసారి డిస్కస్ చేస్తే బాగుండేది. ఏదైనా అనుకోనిది జరిగితే నేను ఎలా సేవ్ చేయగలను? కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని కూతుర్ని కోప్పడింది మహేశ్వరి. డోంట్ వరీ మామ్, నేను చేశానని కనిపెట్టడం అసాధ్యం పొగర్గా అంది హారతి. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆ విరాట్ చాలా తెలివైనవాడు. అతనికి అనుమానం వస్తే నీకే రిస్క్ అన్నది మహేశ్వరి. ఐ డోంట్ కేర్ మామ్. యాక్సిడెంట్ ప్లాన్ నాదేనని తెలిస్తే ఏం చేస్తాడు? ఇంటర్ఫీర్ అవ్వడానికి ఇది అతనికి సంబంధించిన మ్యాటర్ కాదు. లెట్స్ సీ అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది హారతి. ఇదిలా ఉండగా కారులో సైలెంట్గా ఉన్న హాస్ని గమనించి, మీ నాన్న కోసం థింక్ చేస్తున్నావా అని అడిగాడు విరాట్. ఎంతైనా కన్నతండ్రి కదా, తెలియకుండానే బాధ వస్తుంది అని ఎర్రబడ్డ కళ్ళతో చెప్పింది హాస్ని. తొందరలోనే నార్మల్ అవుతారు. అయినా మీ ఫాదర్ అంటే నీకు ఇష్టం లేదు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని ప్రశ్నించాడు విరాట్. మా మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండ్ లేకపోయినా బ్లడ్ రిలేషన్ ఏడ్చింది కదా, అందుకే ఏడుపొస్తుంది అని బేలగా అంది హాస్ని. అని నిట్టూర్చి ఆమెను దగ్గరికి తీసుకొని కన్సోల్ చేశాడు విరాట్. కాసేపటికి నార్మల్ అయ్యి, సారీ విరాట్ గారు, ఈరోజు నా వల్ల మీ టైం వేస్ట్ అవ్వడమే కాకుండా లంచ్ కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది అని బాధగా చూసింది హాస్ని. నో ప్రాబ్లం, ఇప్పుడైనా పెట్టచ్చు అని కన్ను కొట్టి నా విరాట్ను చూసి సిగ్గుపడుతూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఇన్నోసెంట్గా అడిగింది హాస్ని. లంచ్ గురించి డీప్ వాయిస్తో అన్నాడు విరాట్. ఓకే, మంచి రెస్టారెంట్కి వెళ్దాం. ఈరోజు కూడా మీకు ట్రీట్ నేను ఇస్తాను, ఏం కావాలంటే అది తినండి అని నవ్వుతూ చెప్పింది హాస్ని. నీ ట్రీట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది అంటున్న విరాట్ను చూసి, ఏదో ఒక్కసారి అలా అయిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా అని మూతి ముడుచుకుంది హాస్ని. ముడిచిన పెదాలను ముద్దుగా అనిపిస్తుంటే ఫింగర్తో పించ్ చేస్తూ, ఏం ట్రీట్ ఇస్తావో చెప్పు అని అడిగాడు విరాట్. యువర్ విష్, మీకేం కావాలో చెప్పండి అని క్యూట్గా ఫేస్ పెట్టిన హాస్ని కళ్ళల్లోకి చూస్తూ, ఐ వాంట్ టు ఈట్ యూ అని అన్నాడు విరాట్. దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంది హాస్ని. ఐ డోంట్ ట్రస్ట్ యూ అని ముఖం మీద చెప్పేశాడు విరాట్. నమ్మక తప్పదు విరాట్ గారు, భార్యాభర్తల మధ్య స్ట్రాంగ్ బాండ్ బిల్డ్ చేసేది నమ్మకమే అని వేదాంతిలా చెప్పింది హాస్ని. ఇంతలో కార్ విరాట్ రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి రీచ్ అయింది.
డోర్ ఓపెన్ చేసి దిగిన హాస్నికి రోడ్డు మీద ముద్దుగా ఒక చిన్న డాగ్ కనిపించింది. వెంటనే దాన్ని ఎత్తుకొని, సో క్యూట్, ఎంత ముద్దుగా ఉందో అని ప్యాంపర్ చేస్తున్న హాస్నితో, యూ ఈడియట్, ఆ డాగ్ను కింద పట్టే, చాలా డర్టీగా ఉంది చెప్పాడు విరాట్. ప్లీజ్ విరాట్ గారు, ఈ పప్పీని మనం అడాప్ట్ చేసుకుందామా అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. నో, ఐ హేట్ మేల్ డాగ్స్ అని కొట్టినట్లే అన్నాడు విరాట్. అబ్బా, ఇది ఆఫ్టర్ ఆల్ చిన్న పప్పీ, ఎందుకంత జలసి అని విసుగ్గా అంది హాస్ని. నో మోర్ డిస్కషన్స్ అన్నాడు విరాట్. ఓకే అని ఆ డాగ్ను రోడ్డు మీద వదిలేసి కోపంగా లోపలికి నడిచింది హాస్ని. ఇద్దరు కూర్చున్న తర్వాత ఆర్డర్ తీసుకోవడానికి ఒక ఫీమేల్ వెయిట్రెస్ని ఆ ప్రైవేట్ క్యాబిన్లోకి రావడంతో అక్కడున్న విరాట్ను చూసి, వావ్ విరాట్ సార్, మీరిక్కడ అని ఎక్సైట్ అయింది. ఈ కటౌట్ ఏంటి ఇంత తేడాగా ఉంది అనుకుంటూ, పాపా నీ ఉత్సాహం కాస్త అణుచుకో అమ్మా, ఆర్డర్ తీసుకో అని వెటకారంగా అంది హాస్ని. సారీ మేడం అంటూ విరాట్ చెప్పిన ఆర్డర్ నోట్ చేసుకుంటూ ఓరగా అతని వైపు చూసింది వెయిట్రెస్. అదే టైంలో విరాట్ ఆమెను చూసి చిన్నగా నవ్వడంతో షాక్తో నోరు తెరిచింది వెయిట్రెస్. అదంతా అబ్జర్వ్ చేసిన హాస్ని, ఏయ్ ఆర్డర్ తీసుకున్నావు కదా, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకొక్క నిమిషం నా కళ్ళ ఎదురుగా ఉంటే మర్డర్ చేస్తాను అని గట్టిగా చెప్పింది హాస్ని. సారీ మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. హాస్ని కోపాన్ని గమనించి చిన్నగా నవ్వుకుంటూ మొబైల్ చూస్తూ కూర్చున్నాడు విరాట్. ఆ అమ్మాయి అంత బాగుందా అని అడిగిన హాస్నిని చూసి చిన్నగా నవ్వుతూ, ఎస్, లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు విరాట్. అంటే నేను ఉండంగానే మరొక అమ్మాయికి సైట్ కొట్టి నాకు ద్రోహం చేయాలనుకుంటున్నారా ఆవేశంగా అడిగింది హాస్ని. నో అని సింపుల్గా చెప్పాడు విరాట్. మరి ఇప్పటి వరకు మీరు కలిపిన పులిహోర ఏమిటో అని పళ్ళు నూరుతోంది హాస్ని. అవును, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి కదా హాస్ని అని ఇన్నోసెంట్గా చెప్పాడు విరాట్. కాసేపటి క్రితం తను అన్న మాటను తనకే రిపీట్ చేస్తున్న విరాట్ను కోపంగా చూస్తూ, వుడ్ యూ మీన్ అని అడిగింది హాస్ని. ఐ మీన్ వాట్ ఐ సే, నేను ఆ అమ్మాయిని జస్ట్ చూస్తేనే జల్సీగా ఫీల్ అయ్యావు, నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే నాకెలా ఉంటుంది అని లాజిక్గా అడిగాడు విరాట్. అతని లాజిక్కి షాక్ అవుతూ, మీకు మేల్ పర్సన్స్తోనే కాదు మేల్ డాగ్స్తో కూడా ప్రాబ్లం ఉంది కదా అని అంది హాస్ని. ఇప్పుడన్నావు కదా అని నవ్వుకుంటున్న విరాట్ను చూసి, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా, అయినా నా హస్బెండ్ నా మనసుకి నచ్చినట్టు ఉండాలి అనుకోవడం తప్ప అని అమాయకంగా అడిగింది హాస్ని. తప్పే, నాకు మాత్రమే నచ్చినట్టు ఉండే రైట్ ఉంది, నీకు లేదు తాపిగా అన్నాడు విరాట్. మిమ్మల్ని భరించడం చాలా కష్టం, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు కష్టపడుతున్నాను అని విరాట్ వైపు విసిగ్గా చూసింది హాస్ని. హో రియలీ, అంత కష్టపడి ఎవరు పెళ్లి చేసుకోమన్నారు అడిగాడు విరాట్. హలో, నేనెక్కడ చేసుకున్నాను, మీరే బెదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు ఉక్రోషంగా అంది హాస్ని. అవును మరి, నువ్వు పాలు తాగే పసిపాపవు కదా అని వెటకారంగా అన్నాడు విరాట్. కాదు, కానీ టీనేజ్ గర్లే కదా, అయినా అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, మీరు పెద్ద మాన్స్టర్ అని కచ్చగా అంది హాస్ని. అర్జెంటుగా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని ఉంది అంటూనే ఫాస్ట్గా ఆమె నెక్ మీద బైట్ చేశాడు విరాట్. ఆ సడన్ ఇన్స్టెంట్కి షాక్ అయ్యి, అమ్మ బాబోయ్ సేవ్ మీ, ఈ బీస్ నన్ను చంపేస్తున్నాడు గట్టిగా కేక వేసింది హాస్ని. సక్సెస్ఫుల్గా పళ్ళ గుర్తులు ఆమె నెక్ మీద దించేసి, ఇంకొకటి కావాలా అని పింక్ చేశాడు విరాట్. వద్దు బాబోయ్, మీకో నమస్కారం అని ఫాస్ట్గా ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం నోట్లో కుక్కేసుకొని బయటికి పరుగు తీసింది హాస్ని. ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.